పీపీపీ విధానం ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకురావడంపై మీకు ఎలా అనిపిస్తుంది? ఈ విధానం చాలా మంచిదండి. ఈ గవర్నమెంట్ పీపీపీ విధానాన్ని ప్రవేశపెట్టడం చాలా మంచిది. ఎందుకంటే పీపీపీ విధానం అంటేనే పబ్లిక్ ప్రైవేట్ ఇద్దరు కూడా కోయిన్సైడ్ అయ్యి ఒక కోఆపరేషన్తో ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తారు. తద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ అంటే ఎవరు పిచ్చి వాళ్ళకి ఎవరు ఒక ఎఫిషియన్సీ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇస్తారు. తద్వారా ఏమవుతుందంటే ఆ వచ్చే ప్రోడక్ట్ అంటే అది కాలేజీ కావచ్చు, లేదా బ్రిడ్జ్ కావచ్చు, బిల్డింగ్ కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు, అది ఏదైనా ఎఫిషియెంట్గా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్న పొజిషన్ బట్టి, ఈ రోజున రాష్ట్రంలో అప్పులు ఉన్న పరిస్థితిని బట్టి, ఈరోజు రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేసిన విధానాన్ని బట్టి, మన ఆర్థిక పరిస్థితిని బట్టి ప్రస్తుతం ఖచ్చితంగా పీపీపీ మోడల్ అవసరమని నేను కూడా నమ్ముతున్నాను. అంటే అసలు పీపీపీ విధానం ప్రైవేట్ కాలేజీలని ప్రైవేట్ వ్యక్తులు దారాదత్తం చేస్తున్నారు, అది వైసీపీలు మాట్లాడుతున్నారు. అది అవగాహన లేని మాటలండి. పూర్తిగా ప్రైవేట్ కాలేజీలకు అప్పచెప్పేస్తే అది ప్రైవేటీకరణ చేసేస్తున్నాడు చంద్రబాబు నాయుడు లేకపోతే సీఎం చేసినట్టు చెప్పొచ్చు. ఇప్పుడు పీపీపీ మోడల్ అంటేనే పబ్లిక్ ప్రైవేట్ ఇద్దరు కోయిన్సైడ్ అయితేనే వాళ్ళిద్దరికి భాగస్వామ్యంతోనే చేస్తారు. ఇది ఒక విషయం. వాళ్ళు పూర్తిగా ప్రైవేటీకరణ అయితే వాళ్ళు ఎలా చేస్తారో, వాళ్ళు ఎంత పెడతారో, అయినా ప్రతి ఒక్క కాలేజీకి ఒక పరిమితి ఉంది. మీరు గమనిస్తున్నారు లేదు, ఇంజనీరింగ్ కాలేజీకి కూడా ఆ యొక్క కాలేజీ కెపాసిటీ రేటింగ్ని బట్టి దానికి ఫీజులు గవర్నమెంట్ నిర్ణయించింది, వీళ్ళెవరు నిర్ణయించేది కాదు. ప్రతి కాలేజీలో కూడా ఒక ఎస్సీ రిజర్వేషన్ ఉంటుంది, ఒక బీసీ రిజర్వేషన్ ఉంటుంది. మెరిట్ వాళ్ళకి వచ్చి సీట్లు ఇస్తారు. తద్వారా వాళ్ళకి సంబంధించిన ఫీజులు అనేది ఒక ఫిక్స్డ్ ఉంటుంది తప్ప వాళ్ళు ఇష్టం. మేనేజ్మెంట్ కోటా ప్రవేశపెట్టింది మీరు కదా, మేనేజ్మెంట్ కోటా మీరు ప్రవేశపెట్టారు. దాని ద్వారా మీకు లబ్ధి చేకూర్చి చేసింది మీరు. కాబట్టి ఇది పీపీపీ మోడల్ అనేది ఖచ్చితంగా పేద ప్రజలకి అవకాశం ఉండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుతుంది. లేదంటే పూర్తిగా ప్రైవేటీకరణ చేసి వదిలేస్తారు కదా. కాబట్టి ఓకే, అఫ్కోర్స్ ఈ రోజు రాష్ట్రంలో ఉన్న అనేక ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్. వాటిలో కూడా ఏమవుతుంది, ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఏం చేస్తున్నారు, ఎస్సీ రిజర్వేషన్ ఉంటుంది, బీసీ రిజర్వేషన్ ఉంటుంది, మెరిట్ వాళ్ళకన్నా ఇస్తారు. కానీ వాళ్ళకి ఇచ్చే ఫీజు రిజర్వేషన్ కూడా జరుగుతుంది కదా. గవర్నమెంట్ ఖచ్చితంగా ఫీజు రిజర్వేషన్ చేస్తున్నా లేదండి, ఇదే ప్రొసెస్ జరుగుతుంది తప్ప ఏదో పక్కదారి పెట్టించాలి, ప్రజలందరినీ కూడా ఒక వేవ్ మార్చాలన్న ఉద్దేశం తప్ప ఇది ఏమీ కాదండి. పీపీ మోడల్ బెస్ట్ పాలసీ. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా ఒక గవర్నమెంట్ టోటల్గా గవర్నమెంట్ ప్రోడక్ట్ తయారు చేస్తే ఖచ్చితంగా దాని వాల్యూ ఎక్కువ ఉంటుంది. అదే ఒక ప్రైవేట్ సెక్టారు గవర్నమెంట్ సెక్టర్ కలిసి ఉంటే దాని వాల్యూ తక్కువ ఉంటే ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం కోసం ఇంకోటి పబ్లిక్ ఇప్పుడున్న పొజిషన్ ఈ రాష్ట్రమే గవర్నమెంట్ టేక్ చేసి కట్టాలనుకుందాం. సపోజ్ మీరు ఎంత ఖర్చు పెట్టారు, 17 కాలేజీలకి 2000 కోట్లు శాంక్షన్ చేస్తే మీరు మహా 600 కోట్లు ఖర్చు పెట్టారు. మీరు 1400 కోట్లు ఏమైనాయండి? మీరు ఎన్ని కాలేజీలు కంప్లీట్ చేశారు 5 సంవత్సరాల్లో? మీరు ఆలోచించండి. ఎన్ని కాలేజీలు కంప్లీట్ చేసి, కొన్ని కాలేజీలు కంప్లీట్ చేసి మీరు ఎందుకు చేయలేకపోయారు మరి మీరు? కాబట్టి ఈ రోజున ఎంత అకాడమిక్ లాస్ అయ్యారు గవర్నమెంట్? దాదాపుకి ఇప్పుడు 5 years మీరు చేసింది ఏమీ లేదు. ఇంకో 5 years ఈ గవర్నమెంట్ కూడా అప్పులు పాలు చేసి ఇంకో 5 years పోద్ది. అంటే దాదాపుగా 10 years, ఒక డికేడ్, అంటే ఒక దశాబ్ద కాలం పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మెడికల్ చదువుకోవాలనుకున్న విద్యార్థుల యొక్క భవిష్యత్తును అంధకారమయం చేయాల్సిన అవసరం ఏముంది మనకి? త్వరగా కంప్లీట్ చేయాలి, కాలేజీని త్వరగా ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి. కాబట్టి మన దగ్గర ఉన్న ఫండింగ్ని బట్టి ఆలోచించుకొని, పైగా ఎఫిషియెంట్, బాగా బాధ్యతతో ఉండి, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని మాత్రం తీసుకొచ్చి అందులో కూర్చోబెట్టడం వల్ల తద్వారా మంచి గొప్ప ఎడ్యుకేషన్ అనేది ఒక స్టూడెంట్కి ఇవ్వడం అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పీపీ మోడల్ ఎంచుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని అందరూ స్వాగతించాలి, దాన్ని అందరూ కూడా ఎంకరేజ్ చేయాలి. అంతే తప్ప మీరు డిస్కరేజ్ చేస్తూ ప్రజల్లో ఒక తప్పుడు భావనలు పంపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడం అనేది మంచి పద్ధతి కాదని నా ఉద్దేశం. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు, మీరు కడితే నెక్స్ట్ నేను దాన్ని టేక్ ఓవర్ చేసేసుకుంటాను, నేను దాన్ని వదలను, అది ఇదని. ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు ఏ కంపెనీలు చాలా మంది వాళ్ళందరికీ అదే చెప్తున్నారు, మీరు రివర్స్ టెండరింగ్ పెడితే వాటిని క్యాన్సిల్ చేస్తాను, మళ్ళీ వాటిని రద్దుపరుస్తానంటే ఈ రోజున రాష్ట్రం డెవలప్ అవ్వాలి, డెవలప్ చేయాలనే ఉద్దేశం గవర్నమెంట్ పాకులాడుతుంది. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి మేము పెట్టుబడులు పెడతాము అని అంటే ఈ రోజున మేము ఇలా చేస్తామని నువ్వు పబ్లిక్గా చెప్తూ ఉంటే మరి వచ్చేవాళ్ళు ఇంటర్ఫరెన్స్ వస్తారండి. ప్రజలంతా గమనిస్తున్నారండి. ఈ రోజున ప్రజలు పిచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు చాలామంది ఫారిన్ ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళారు, మొన్న సీఎం గారు వాళ్ళంతా పోయారు. వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, సార్ మీ గవర్నమెంట్ లేకపోతే తర్వాత మా పరిస్థితి ప్రశ్నిస్తున్నారు. ఎవరు కూడా రావడానికి ముందుకు రావట్లేదు. వాళ్ళు రావడానికి ముందుకు రావట్లేదు అంటే కారణం మీరు ఇస్తున్న స్టేట్మెంట్సే. అంటే ఈ 5 ఏళ్ళు కూడా ఎటువంటి డెవలప్మెంట్ జరగకూడదు ఈ రాష్ట్రంలో. ఏ ప్రభుత్వాలు రాకూడదు, ఏ ప్రైవేట్ కంపెనీలు రాకూడదు, ఎవరు కూడా డెవలప్ కూడా, పిల్లలు ఎవరికి ఉద్యోగాలు రాకూడదు. మీ యొక్క కాన్సెప్ట్, మీ యొక్క ఎజెండా లాగుంది. ఇప్పుడు ఎన్నో కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు వస్తాయి, వాటిని స్వాగతిస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు నిన్ననే కర్ణాటక గవర్నమెంట్ ఆ బ్లాక్ బగ్ అని ఒకటో ఏదో ఉంది కంపెనీ, అది వాళ్ళు అక్కడ గుంతలోనే మేము వెళ్ళిపోతాం అంటే వెంటనే నారా లోకేష్ దాన్ని వెంటనే క్యాచ్ చేశారు. వెంటనే క్యాచ్ చేసి మీరు రండి మా రాష్ట్రానికి అని చెప్పి మేము మీకు ఫెసిలిటీస్ కల్పిస్తూ ఉంటాడు. వాళ్ళు ఎవరో కంపెనీ, నిట్టల్ కంపెనీ ఏదో కంపెనీ, వాళ్ళు ఉక్కు స్టీల్ ఫ్యాక్టరీ, వాళ్ళు కూడా మేము వైజాగ్ వచ్చేస్తామని చెప్పి వాళ్ళు కర్ణాటక నుంచి వస్తాయి. ఇలాగా ఎక్కడ అవకాశం వస్తే అక్కడ వాళ్ళని తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టించుకొని ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకొని ప్రజలకు ఉద్యోగాలు ఇప్పించుకొని గవర్నమెంట్ ఫండింగ్ వస్తుందని చెప్పి వీళ్ళు ఆలోచించి డెవలప్మెంట్ చేస్తుంటే నువ్వు వస్తే నేను తీసి పంపించేస్తానంటే ఎవడొస్తానండి? ఈ పరిస్థితిని ప్రజలు కూడా ఆలోచిస్తున్నారండి. మీరు ఇలాగే మాట్లాడితే నెక్స్ట్ ఆ వచ్చిన సీట్లు కూడా రావని నా ఉద్దేశం. అంటే సార్ ఇప్పుడు
పార్టీ కార్యాలయాలు కట్టడానికి డబ్బులు ఆ రోజుల్లో త్వరగా అయింది, కానీ మెడికల్ కాలేజ్ ఎందుకు అట్లా విషయం అదేగా చెప్పేది. ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు అన్నా క్యాంటీన్లు పెట్టారు, అన్నా క్యాంటీన్ రంగులు తీపించని కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు, తర్వాత వాటి రంగులు మార్చడం కోసం పెట్టారు. ఈ బిల్డింగ్లు కట్టిన గవర్నమెంట్ బిల్డింగ్ బ్లూ రంగులు వేసుకుని కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు. స్థలాలు ఇస్తే వాటి పునాదుల మీద వీళ్ళు బొమ్మలు వేసుకుంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు. ఏమండి, తర్వాత ఋషికొండ ప్యాలెస్ కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు. ఇన్ని వేల కోట్ల రూపాయలు మొత్తం పోగేస్తే ఖచ్చితంగా ఆ మెడికల్ కాలేజ్ అయ్యేగా, ఆ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేదేగా. అవన్నీ పెట్టకుండా తీసుకుని పక్కన పెట్టి వదిలేసేసి ఈ రోజున మళ్ళీ నేను అసలు నువ్వు చేయకపోగా చేసేవాళ్ళు కూడా చేయని పరిస్థితి ఏంటంటే, అంటే 17 కాలేజీలు మెడికల్ కాలేజీలు కట్టేశాను, మీరు అక్కడ కూడా కట్టలేదు. అది చూపించండి 17 కాలేజీలు. మీరు 17 కాలేజీలు ఎన్ని కంప్లీట్ అయినాయి? 2, 3 కంప్లీట్ అయి ఉంటాయి. మిగిలిన వాటిలో కూడా పూర్తి ఫెసిలిటీస్ లేవు. ఇప్పుడు స్కూల్ కట్టడం వేరండి, ఇంజనీరింగ్ కాలేజ్ వేరు, మెడికల్ కాలేజ్ వేరు. మెడికల్ కాలేజ్ అనేది మానవతా సంబంధం, ఎందుకంటే ఒక ప్రాణాలతో కూడుకున్న విషయం. అక్కడ హై ఎఫిషియన్సీ ఎక్విప్మెంట్ ఉండాలి, హై టెక్నాలజీ నాలెడ్జ్ ఉన్న ప్రొఫెసర్లు కావాలి. అక్కడ అన్ని ఎక్విప్మెంట్ ఉంటేనే రేపొద్దున ఆ డాక్టరు ఆ యొక్క ప్రజల యొక్క ప్రాణాలను కాపాడగలిగినోడు అవుతాడు. ఆ యొక్క ఇంజనీరు ఆ యొక్క బ్రిడ్జి నిర్మాణం కానీ లేదా ఏ టెక్నాలజీ వాడటం మంచి ఎఫిషియెంట్గా అవుతాడు. అంతేగాని ఏదో తూతు మంత్రంగా 4 బిల్డింగ్లు కట్టించేసాము, 2 తూతు మంత్రం 4 ల్యాబ్లు ఏర్పాటు చేసామంటే మెడికల్ కాలేజ్ అయిపోయినట్టు కాదండి. దాన్ని పూర్తిగా ఒకసారి మనం రేటింగ్ బట్టి చూసుకోండి, మీరు ఎలా కట్టారో, మీరు ఏంటి పరిస్థితి ఒకసారి లోపలికి ఆలోచించండి. మిగిలిన వాటికి అసలు వారకొర బిల్డింగ్లే ఉన్నాయి చాలా వరకు, మీరు చూస్తూనే ఉన్నారు కదా. వీళ్ళు కూడా ఫోటోలు చూపిస్తున్నారు, మీరు అయిపోయిన ఫోటోలు 2 చూపిస్తే వీళ్ళు మిగిలినన్నీ చూపిస్తున్నారు. మీరు ఒక్కసారి 17 కాలేజీలు ఇప్పుడు చూపించండి, వాటి ప్రోగ్రెస్ చెప్పండి ప్రజలకి. ఒక్కసారి అసెంబ్లీకి వెళ్ళండి సార్, ఒక్కసారి అసెంబ్లీలోకి వెళ్ళి వీళ్ళు చేసిన తప్పులు నిరూపించండి. అసెంబ్లీలో నిలబడండి, నిలబడి మీరు చేస్తున్న తప్పులు మీరు అసెంబ్లీలో గద్దించండి, ప్రభుత్వాన్ని మీరు నిలదీయండి. మీరు అసెంబ్లీకే పోవట్లేదు, మీరు అసెంబ్లీకి పోకుండా ఇక్కడ కూర్చొని నేను అన్ని క్యాన్సిల్ చేస్తాను, ఎవరు పెట్టుబడి వెనక్కి పంపిస్తానంటే అది సమంజసం కాదు, ఇది కరెక్ట్ కాదని మాకు ఎస్ పర్ఫెక్ట్ అండి. పీపీపీ విధానం కరెక్ట్, ఎందుకంటే త్వరగా ఫలాలు అందాలి, పిల్లలకందరూ త్వరగా కాలేజీలు రావాలి, అందరూ కూడా కాలేజీలు వెళ్ళి చదువుకోవాలి. అంటే ఓన్లీ గవర్నమెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో టోటల్గా వీళ్ళని హ్యాండ్ ఓవర్ చేసి కట్టాలంటే కనీసం దాదాపు ఇంకో 10 సంవత్సరాలు పడుతుంది ఖచ్చితంగా. 10 సంవత్సరాలు 10 విద్య అకాడమిక్ ఇయర్ నష్టపోతారు విద్యార్థులు నష్టపోకుండా త్వరగా కాలేజీకి వెళ్ళి మన పిల్లలు మన దగ్గర చదువుకొని మంచి విద్యాస్థాయిలో ఉండాలంటే పీపీ మోడల్ బెస్ట్ మోడల్ ఉంటుంది.